హాయ్ ఎవ్రీవన్, టుడే టాపిక్ ఈస్ ఇంపార్టెంట్ డేస్. మనం టుడే ఇంపార్టెంట్ డేస్ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. అప్కమింగ్ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేస్ అనేది వెరీ యూస్ఫుల్ టాపిక్. ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా కూడా మనకి 1 మార్క్ అనేది కంపల్సరీ రావడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ మార్చి 21 అనేది ప్రపంచ అటవీ దినోత్సవము. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఓన్లీ ఇంపార్టెంట్ డేస్ అండ్ ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు అనేది మాత్రమే డిస్కషన్ చేస్తాను. థీమ్స్ మాత్రం చెప్పడం లేదు. థీమ్స్ అనేది ఇంపార్టెంట్, బట్ బిఫోర్ ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో మీరు అప్పుడు మాత్రం అప్డేట్ వర్షన్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్ ప్రపంచ అటవీ దినోత్సవం అనేది ఫస్ట్ టైం ఐక్యరాజ్య సమితి 2012 మార్చి 21 ఒక తీర్మానం అనేది చేయడం జరుగుతుంది. దాని బేస్డ్గా 2013 మార్చ్ 21 ఫస్ట్ టైం ప్రపంచ అటవీ దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్, ప్రపంచ అటవీ సంవత్సరం ప్రకటించిన ఇయర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. నెక్స్ట్ మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం. ఇది వెరీ ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్ టెట్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ప్రపంచ జల దినోత్సవం ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందంటే 1993న ప్రపంచ జల దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకున్నారు ఫస్ట్ టైం. నెక్స్ట్ వన్ మార్చి 23 అనేది ప్రపంచ వాతావరణ దినోత్సవం. వాతావరణ దినోత్సవం అనేది 1950స్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా 1950 నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ప్రపంచ వాతావరణ దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవం. ఇది కూడా ప్రీవియస్ టెట్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ ధరిత్రి దినోత్సవం అనేది 1970s ఏప్రిల్ 22న సెలబ్రేట్ చేసుకున్నారు ఫస్ట్ టైం. నెక్స్ట్ ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. ఇది అందరికి తెలిసిందే. 73 అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1992లో వచ్చింది. 1993లో మనకి ఏప్రిల్ 24న అమల్లోకి వచ్చిన సందర్భంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మే 3న అంతర్జాతీయ పత్రికా దినోత్సవం. ఇది 1991లో సెలబ్రేట్ ఫస్ట్ టైం ఎప్పుడంటే 1991 ఇయర్లో అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం అనేది ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది.